ఏపీకి భారీ నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కీలకంగా ఉపాధి హామీ పనులు ఏవైతున్నాయో కీలకంగా చూసుకుంటే ఉపాధి హామీ పనులు అంటే మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ కింద ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిల నేపథ్యంలో వాటికి సంబంధించి గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు కానీ ప్రజెంట్ జరుగుతున్న వర్క్స్ కానీ ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా పనులు చేయవలసి వస్తే వాటికి కానీ ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధుల వర్షం అయితే రావడం జరిగింది. ఒక రకంగా 1136 కోట్ల వరకు కూడా నిధులు అనేవి మంజూరు అవడం జరిగింది. ఇప్పటికే కూడా 1029 కోట్లు ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ కి ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది. రెండో విడతలో ఇంకా మిగిలిన పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఉపాధి హామీ పనుల మీద పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా దృష్టి పెట్టి వీటిని చాలా కీలకంగా తీసుకుంటూ అక్కడ పనిచేసిన ప్రతి కూలీకి కూడా సరైన వేతనం అనేది ఉండాలి. ఈ పని అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఎక్కడా కూడా ఇందులో అవినీతికి పాల్పడకుండా ఉండడానికి కఠినమైన చర్యలు కూడా తీసుకురావడం జరుగుతుంది. కొత్త కొత్త మార్పులు కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా కొంత గత 6 నెలల నుంచి కూడా ఏవైతే కొంత పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటి గురించి కేంద్ర ప్రభుత్వంతో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి మాట్లాడడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ అయిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఏపీ ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి కూడా కొన్ని లేఖలు రాయడం అయితే జరిగింది. వెంటనే కూడా ఏపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉమ్మడి కూటమి కాబట్టి కూటమిలో మనం అభివృద్ధిలో దోహదపడాలి కాబట్టి ఇంకోసారి ఉదారత దాటుకుందని చెప్పి మనం అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. ఒకేసారి 1029 కోట్ల రూపాయలు అనేవి కేవలం గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఇవి విడుదల చేయడం జరిగింది. ఇందులో 976 కోట్ల వరకు కూడా కాంపోనెంట్ మెటీరియల్ కి సంబంధించిన వర్క్స్ అన్నిటికీ కూడా 976 కోట్లు వినియోగించడం జరుగుతుంది. మిగిలిన 170 కోట్లకు పైగా ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని రాబోయే పనులు కానీ ముఖ్యంగా పరిపాలనా దక్షతకి అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక మార్పుల కోసం ఇవి ఉపయోగించడం జరుగుతుందన్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకున్నప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వర్షం కురుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా 1136 కోట్ల వరకు కూడా సుమారుగా నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవడం, అందులో ఇప్పటికే కూడా 1029 కోట్లు 2 రోజుల కిందటనే ఏపీ ప్రభుత్వానికి చేరవేయడం అనేది చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఉపాధి హామీ పనుల్లో జరిగే అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి అక్కడ పనిచేసిన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన వేతనం ఇచ్చే విధంగా వాళ్ళు పని కరెక్ట్ గా చేసే విధంగా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి అండదండలు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు రప్పించుకోవడం అయితే జరిగింది. ఒక రకంగా పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. గతంలో ఏవైతే కొన్ని బిల్లులు పెండింగ్ పడ్డాయో ప్రజెంట్ జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా నిధులు అయితే వెంటనే కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఒక రకంగా ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. పైగా గతంలో చూసుకుంటే 180, 200 మాత్రమే ఒక రోజుకి కూలీ అనేది పడేది. ఇప్పుడు సుమారుగా 275 రూపాయల నుంచి 310 రూపాయలు, 320 రూపాయల వరకు కూడా డైలీ ఖచ్చితంగా వాళ్ళు పనిచేసినట్లయితే సంతకాలు అక్కడ మంజూరైనట్లయితే వెంటనే కూడా ఆ నిధులు అనేవి గత వారం రోజుల లోపే పడే ఛాన్స్ కింద ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే నిధుల కొరత వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నిధులు రప్పించుకోవడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఉపాధి హామీ పనులకు వచ్చే వాళ్ళకి మాత్రం ఎక్కడా కూడా వేతనాలు అనేవి ఆగకూడదు. పని అంతా కూడా సక్రమంగా జరగాలి. ఆ పనులు కూడా వ్యవసాయ అనుబంధిత అధికారత పనులు ఏవైతే ఉంటాయో అంటే వ్యవసాయంలో జరిగే పనులు కూడా వీటిల్లో కలుపుకొని వీటిల్లో కూడా నిత్యం అంటే ఏడాదిలో కనీసం 6 నెలలకు పైగా పనులు దొరికే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పనులు కూడా చాలా కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఇంకా ఉండే కొలది కూడా చాలా స్ట్రిక్ట్ గా చేసి ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఏది ఏమైనా సరే ఫైనల్ గా 1136 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిధులు రప్పించుకోవడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా ఈ ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది.